అందరికీ నమస్కారం అండి. నేను మీ సుధా. ఈరోజు మంచి మాట ఏంటంటే లైఫ్ దాని వాల్యూ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఒక తండ్రి కొడుకు మధ్య జరిగే చిన్న కథనే మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న లైఫ్ అంటే ఏంటి, దాని వాల్యూ అంటే ఏంటో నాకు చెప్తావా అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక రంగురాయిని తీసుకొని వచ్చి దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో నేను చెప్పినట్టు అమ్ము అని చెప్తాడు. అయితే సరే నాన్న, ఎలా అమ్మాలో చెప్పు నాకు అని అడుగుతాడు. అయితే వాళ్ళ నాన్న అప్పుడు దీని ప్రైజ్ ఎవరైనా అడిగితే నువ్వు నోటితో చెప్పకుండా సైలెంట్గా ఉండి 2000 మాత్రమే చూపించు అని చెప్తాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పినట్టే మార్కెట్కి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు. అప్పుడు ఒక పెద్ద ఆవిడ అక్కడికి వచ్చి, బాబు దీని వాల్యూ ఎంత, ఇది నాకు కావాలి అని అడుగుతుంది. అప్పుడు ఈ అబ్బాయి ఈ నోటితో మాట్లాడకుండా సైలెంట్గా ఉండి 2000 మాత్రమే చూపిస్తాడు. అప్పుడు ఆవిడ, ఓహో 200, సరే 200కు నేను దీన్ని తీసుకుంటాను అని అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక రాయికి 200, బయట ఎన్నో రాళ్ళు ఉంటాయి కానీ 200కి ఏంటి నాన్న దీని గొప్ప అని అడుగుతాడు. అప్పుడు ఆయన సైలెంట్గా ఉండి, బాబు ఈసారి నేను చెప్పినట్టు మళ్ళీ చెయ్యి అని ఆ రాయిని తీసుకొని మ్యూజియంకి వెళ్ళి నువ్వు ఫస్ట్ ఎలా చేసావో అలాగే చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఈ అబ్బాయి మళ్ళీ మ్యూజియంకి వెళ్ళి అక్కడ సైలెంట్గా మళ్ళీ కూర్చొని ఉంటాడు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి చూపు ఈ రాయి మీద పడుతుంది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఈ అబ్బాయి దగ్గరకు వచ్చి, బాబు ఈ రాయి నాకు కావాలి, నాకు ఇస్తావా అని అడుగుతాడు. అప్పుడు ఈ అబ్బాయి సరేనండి అని నోటితో చెప్పకుండా తల అడ్డంగా ఊపుతాడు. అయితే బాబు దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఆ అబ్బాయి 2000 చూపిస్తాడు. ఓహో 20,000, సరే ఇది నాకు కావాలి, నాకు ఇస్తావా అంటాడు. అప్పుడు ఆ అబ్బాయి మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక రాయికి మళ్ళీ ఇప్పుడు 20,000 ధర, ఏంటి నాన్న ఇది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ, బాబు ఈసారి రాయిని తీసుకొని ఒక వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళు, నువ్వు మొదట రెండోసారి ఎలా చేసావో అలాగే అక్కడ కూడా చెయ్యి అని చెప్తాడు. అప్పుడు ఆ అబ్బాయి వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్ళి అక్కడ కౌంటర్లో ఉన్న వ్యక్తిని పిలిచి ఈ రాయిని చూపిస్తాడు. అయితే ఆ వ్యక్తి దీన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోతాడు. బాబు ఈ రాయి కోసం నేను ఎప్పటి నుంచో వెతుకుతున్నాను, దీన్ని నాకు అమ్ముతావా అని అడుగుతాడు. ఈ అబ్బాయి సైలెంట్గా అమ్ముతాను అన్నట్టు తల ఊపుతాడు. అయితే దీని ధర ఎంత అని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయి నోటితో చెప్పకుండా 2000 చూపిస్తాడు. అయితే ఆయన అప్పుడు 2,00,000, సరే 2,00,000కు దీన్ని నేను తీసుకుంటాను అని అడుగుతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఇంకా ఆశ్చర్యపోయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఒక రాయికి 2,00,000, ఏంటి నాన్న ఇది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ, బాబు లైఫ్ అంటే ఏంటో, లైఫ్ వాల్యూ ఏంటో ఇప్పుడు నీకు బాగా తెలిసిందా అని చెప్తాడు. నిన్ను నువ్వు ఎక్కడ ఉంచాలనేది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. 200 రూపాయలు రాయిగా ఉంటావా, 2,00,000 రూపాయలు రాయిగా ఉంటావా అని నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఒకటండి, లైఫ్లో మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మీ గురించి తెలియకుండా మిమ్మల్ని ఒక వస్తువులా వాడుకునే వాళ్ళు ఉంటారు. మీ విలువ వాళ్ళకి తెలియదు, మీ గొప్పతనం వాళ్ళకి తెలియదు. అది తెలియాలి అంటే అది కేవలం మీ మీదే ఆధారపడి ఉంటుందండి. 200 రూపాయలకి రాయిని అడిగిన ఆవిడకి మీ విలువ తెలియదు, కానీ 2,00,000కి అడిగిన వాళ్ళకి మీ విలువ ఏంటో తెలుసు. సో మీ విలువ ఏంటో తెలుసుకోండి, తెలియజేయండి. ఎప్పుడు తక్కువకు అమ్ముడుపోకండి. మీ విలువ తెలియని వాళ్ళ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు, అది జాబ్ అయినా రిలేషన్షిప్ అయినా. ఈరోజు మంచి మాట ఇదేనండి. దేవుడు ఇచ్చిన జీవితాన్ని ఎప్పుడూ ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శుభరాత్రి.